సీఎం పదవి విషయంలో నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు సరికొత్త వివాదానికి కారణమయ్యాయి సార్. ఈ నేపథ్యంలో పవన్ ఒక క్లారిటీ ఇవ్వాలి అని చెప్పి కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ఎంపీ హర్రామ్ జోగయ్య ఒక లెటర్ రాశారు. అసలు ఈ వివాదానికి కారణమైన లోకేష్ వ్యాఖ్యలు ఏంటి అనేది ఒకసారి వినిపిస్తాను ప్రేక్షకులకు. సార్, ఇప్పుడు జనసేనతో ఓట్లను పంచుకుంటున్నారు, సీట్లను పంచుకుంటున్నారు. సీఎం పదవిని కూడా జనసేనతో పంచుకుంటారా? చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. దర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సార్లు చెప్పారు, సమర్థవంత నాయకత్వం కావాలి, అనుభవం ఉన్న నాయకత్వం ఇప్పుడు అవసరం, ఇప్పుడున్న పరిస్థితుల్లో అవసరం అని చాలా స్పష్టంగా ఆయన కూడా చెప్తాం జరిగింది. సో దర్ ఇస్ నో అంబిగ్యూటీ ఇన్ దట్ సబ్జెక్ట్. సో దెర్ ఇస్ నో సెకండ్ ఒపీనియన్, నో అంబిక్విటీ అని చెప్తూ ఉన్నారు. సో ఈ వ్యాఖ్యలే హరిరామ్ జోగయ్య గారికి కోపం తెప్పించాయి, ఆవేదన తెప్పించాయి. వెంటనే పవన్ కళ్యాణ్కి ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ని కూడా చదివి వినిపిస్తాను సార్ ప్రేక్షకుల కోసం. చంద్రబాబు కాబోయే ముఖ్యమంత్రి, ఈ నిర్ణయంలో రెండవ మాట లేదు. అనుభవస్తుని నాయకత్వమే ఈ రాష్ట్రానికి కావాలి అని పవన్ కళ్యాణ్ గారు కూడా అనేకసార్లు ప్రకటించారు. కనుక అందరి మాట ఇదే అంటూ లోకేష్ బాబు గారు ప్రకటించేశారు. పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు ఆశిస్తున్నట్లు చంద్రబాబు గారినే పూర్తికాలం ముఖ్యమంత్రిగా చేయడానికి మీ ఆమోదం ఉందా? మీరే ముఖ్యమంత్రి కావాలని అధికారం చేపట్టడం ద్వారా బడుగు బలహీన వర్గాలు యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి రావాలి అని కలలు కంటున్న జన సైనికులు కలలు ఏం కావాలనుకుంటున్నారు? కాబట్టి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి మాటల్ని మీరు సమర్థిస్తారా, లేకపోతే ఒక క్లారిటీ ఇవ్వండి, మీకు ముఖ్యమంత్రి అయ్యే ఉద్దేశం ఉందా లేదా అని చెప్పి చాలా ఓపెన్గా హర్రామ్ జోగయ్య గారు పవన్ కళ్యాణ్ గారికి ఒక లెటర్ రాసేశారు సార్. ఇది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. అంటే పవన్ కళ్యాణ్ సీఎం చేయడము లెటర్ రాసినంత ఈజీ కాదు. హర్రామ్ జోగయ్య గారు చాలా సీనియర్ పెద్దలు, కానీ హర్రామ్ జోగయ్య గారు తెలియదు కాదు. అసలు సీఎం పవన్ కళ్యాణ్ చేయడానికి ఏం చేస్తున్నారు వీళ్ళంతా అనేది క్వశ్చన్ వస్తుంది. పవన్ కళ్యాణ్ ఈ ప్రశ్న నేను అడిగడం కాదు, సీఎం అని అనడం కాదా? ఒక నన్నే ఓడించారు, నేనే గెలవలేదు ఎమ్మెల్యేగా, సీఎం అంటే అవుతుందా? వచ్చినప్పుడు వస్తుంది అన్నాడు. కరెక్ట్. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకోవడం వేరు, ఉన్న వాస్తవిక పరిస్థితులు వేరు. వాస్తవిక పరిస్థితులు ఏంటి అనేది అందరికీ తెలుసు. ఇప్పటికిప్పుడు జనసేన ముఖ్యమంత్రి పదవిని అడిగే పరిస్థితిలో కూటమిలో లేదు. యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి రావాలి. నా నమ్మకం ఇప్పటికే వచ్చింది కూడా. శాసించడం అంటే ముఖ్యమంత్రి పదవి కోరుకోవడమే కాదు కదా. శాసించడం అంటే ఏంటంటే తెలుగుదేశం పార్టీ జనసేన మద్దతు చాలా కీలకమని భావించడమే శాసించడం. వస్తే పోతే పో అంటే యాచించడం, నువ్వు కలిస్తే కలువు లేకపోతే లేదు అనడం యాచించడం. సో ఆ పొజిషన్లో టీడీపీ ఉందా? ఇప్పుడు జనసేన పరిస్థితి అది ఉందా? ఉంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంటికి ఎందుకు పోతాడు? జనసేనకి ఇంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తారు? అందువల్ల ఆల్రెడీ జనసేన యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి వచ్చేసింది. అయినా జనసేన ఎప్పుడు యాచించే స్థితి లేదు. ఎందుకు లేదు అంటే జనసేన టీడీపీతో 2014లో పొత్తు పెట్టుకున్నప్పుడు అసలు జనసేన పోటీయే చేయలే. 2024లో పోటీ చేసేటప్పుడు ఇవాళ తెలుగుదేశం పార్టీ జనసేన మద్దతు ఇండిస్పెన్సబుల్ అనుకుంటుంది. ఇండిస్పెన్సబుల్ అంటే చాలా చాలా కీలకం. నిజం కూడా అదే. ఇవాళ జనసేన మద్దతు లేకపోతే తెలుగుదేశం మళ్ళీ రావడం అనేది అంత సులభం కాదు. అది క్లియర్గా రాజకీయాలు తెలిసిన ఎవరికైనా అర్థమవుతుంది. అందువల్ల తెలుగుదేశం గెలుపుకు జనసేన మద్దతు చాలా చాలా కీలకం అవడం, ఇండిస్పెన్సబుల్ కావడమే శాసించడం. ఇక అంతకన్నా సాధించాలంటే ముఖ్యమంత్రి పదవి కావాలంటే అది ఉందా పరిస్థితి? ఇప్పుడు జనసేనకు ఒక్క సీటు కూడా లాస్ట్ ఎలక్షన్లో రాలే. మరి పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకున్న వాళ్ళంతా అప్పుడు ఏం చేశారు? సో పవన్ కళ్యాణ్ ఒక్క సీట్లో ఆయన సీట్లోనే ఆయనను గెలిపించుకోలేకపోయారు కదా. సో గాజువాకలో కానీ భీమవరంలో కానీ. అందువల్ల పవన్ కళ్యాణ్ను మళ్ళీ భ్రమల్లో పెట్టాలి అని కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాలు ఎవరు చేస్తున్నారు అంటే హర్రామ్ జోగయ్య గారు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని హానెస్ట్గా కోరుకొని, కాపులకు రాజ్యాధికారం కావాలని హానెస్ట్గా కోరుకొని చేస్తుండవచ్చు. నేను హర్రామ్ జోగయ్య గురించి ప్రస్తావించడం లేదు. కానీ పవన్ కళ్యాణ్లో భ్రమలుంటే బాగుండేవి, పవన్ కళ్యాణ్కు భ్రమలుండి తెలుగుదేశంతో పొత్తులో లేక విడిగా పోటీ చేస్తే బాగుండేది అనుకునేవారు రెండు. ఒకరు వైఎస్ఆర్ కాంగ్రెస్, రెండు భారతీయ జనతా పార్టీ. ఎందుకు? పవన్ కళ్యాణ్కి భ్రమల్లో ఉంటే ఈ రెండు పార్టీలకు లాభం.
పవన్ కళ్యాణ్ రేపు నేను విడిగా పోటీ చేస్తేనే ముఖ్యమంత్రి అవుతానని భ్రమల్లో ఉంటే ప్రతిపక్ష ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి వైసీపీ వ్యతిరేక ఓటు చీలి జగన్ మరోసారి అధికారం రావడానికి సులభం అవుతుంది. పవన్ కళ్యాణ్ భ్రమల్లో ఉంటే బీజేపీతోనే ఉండి మూడో కూటమిగా ముచ్చటగా పోటీ చేసి తెలుగుదేశం ఓటమికి కారణమై రేపు తెలుగుదేశం బలహీనపడితే ఆ పొలిటికల్ స్పేస్ ఆక్రమించాలని చూస్తున్న బీజేపీకి లాభం అవుతుంది. అందువల్ల పవన్ కళ్యాణ్ భ్రమల్లో ఉంటే బాగుండు. పవన్ కళ్యాణ్ నువ్వే ఎందుకు సీఎం కాకూడదు, జన సైనికులారా మీ నాయకుడే ఎందుకు సీఎం కాకూడదు అని ఈ మాటలన్నీ మాట్లాడుతుంటారు. కానీ పవన్ కళ్యాణ్ చాలా పొలిటికల్ మెచ్యూరిటీ చూపెడుతున్నాడు. ఎక్కడ ఈ భ్రమలకు కానీ ఈ ప్రొవకేషన్కి కానీ ఆయన ఎక్కడా లొంగడం లేదు. సో అది అప్రిషియేట్ చేయాలి పవన్ కళ్యాణ్. సో ఆయన హానెస్ట్ అప్రైజల్ ఉంది, తన బలం ఎంత, తన స్థితి ఎంత అని. సో బలాన్ని మించిన కోరికలేమీ ఆయన కోరుకోవడం లేదు. అది రాజకీయ పరిపక్వతకు నిదర్శనం. ఎందుకు కోరుకోవాలి, నా బలం ఎంత? ఇప్పుడు ఎట్ దిస్ స్టేజ్ జనసేన బలం ఎంత అంటే మనందరికీ తెలిసింది కొన్ని సీట్లతో అసెంబ్లీలో ప్రవేశించడం. పవన్ కళ్యాణ్ భాషలో చెప్పాలంటే బలంగా అసెంబ్లీలో ప్రవేశించడం. ఇది ఈరోజు ఉన్నటువంటి లక్ష్యం. ఈ లక్ష్యాన్ని వదిలేసి సీఎం కావాలని లక్ష్యం పెట్టుకుంటే ఏం జరుగుతుంది? మొదటికే మోసమవుతుంది. సో మనిషి తన కెపాసిటీకి అనుగుణంగా టార్గెట్లు పెట్టుకోవాలి తప్ప కెపాసిటీకి సంబంధం లేని టార్గెట్ ఉండకూడదు. ఆస్పిరేషనల్ టార్గెట్ ఉండొచ్చు, అన్రియలిస్టిక్ టార్గెట్ ఉండకూడదు. అదొక పార్టీకి కానీ వ్యక్తికి కానీ అలాగే ఒక కంపెనీకి కానీ ఎప్పుడు కూడా ఆస్పిరేషనల్ టార్గెట్ ఉంటుంది. అంటే నేను ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని, దాని అంబిషియస్ టార్గెట్. కానీ అన్రియలిస్టిక్ టార్గెట్ ఉండకూడదు. సో అన్రియలిస్టిక్ టార్గెట్ ఉంటే అది ప్రాక్టికల్గా సాధ్యం కాదు. సో అందుకంటే ఇది ఆచరణ సాధ్యమే కాదు. ఇప్పుడు నాగేశ్వర్ ప్రధానమంత్రి కావాలి అని టార్గెట్ పెట్టుకున్నాడు అనుకోండి, ఇట్ ఈస్ నాట్ ఆస్పిరేషనల్ టార్గెట్, ఇట్ ఈస్ అన్రియలిస్టిక్ టార్గెట్. సో అందువల్ల పవన్ కళ్యాణ్ క్లియర్గా ఆస్పిరేషనల్ టార్గెట్లో లేడు, రియలిస్టిక్ టార్గెట్లో ఉన్నాడు. సార్, ఒక మూడవ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే అవకాశం ఉన్నా కూడా ఆ అవకాశాన్ని పవన్ కళ్యాణ్ ఈ 4.5 ఏళ్ల పాటు ఉపయోగించుకోలేదా అంటే ఏం చెప్తారు సార్? ఉందని ఎవరు చెప్పారు? తెలుగుదేశం పార్టీ మీకున్న ప్రాతిపదికేంది మూడో ప్రత్యామ్నాయంగా ఎదగడానికి పవన్ కళ్యాణ్కు అవకాశాలు ఉన్నా అని మీ క్వశ్చన్. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఆ పార్టీ పరిస్థితి, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే పార్టీ లేదా? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ లేదా? ఉంది సార్. కానీ 16 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ సుభిక్షంగా ఉంటుంది. నెల రోజులు జైల్లో ఉంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అస్తవ్యస్తమవుతుందా? మనకు ఒక పొలిటికల్ అనాలిసిస్ ప్రాతిపదిక ఉండాలి కదా. మీరు నన్ను అడుగుతున్నారు, అడగండి. మీకు అడగడం మీ హక్కు కనుక చెప్పేవాడు ఎప్పుడు లోకోగా ఉంటాడంటారు అడిగేవాడికి. సో అందువల్ల మీరు లోకోగా ఉన్నారని నేను అంటలేదు. కానీ యూ హ్యావ్ అ రైట్ టు క్వశ్చన్. ఎందుకంటే మీరు డెవిల్స్ అడ్వకేట్ రోల్ ప్లే చేయాలి. మీరు నమ్మినా నమ్మకపోయినా నన్ను అడగాలి, అట్లా నేను ఒప్పుకుంటాను, దానికేం కాదని. కానీ ఆ 16 నెలలు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏమీ కానప్పుడు నెల రోజులు జ్యుడిషియల్ కస్టడీలో ఉంటే టీడీపీ అస్తవ్యస్తమవుతుందా? టీడీపీ మీకు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. టీడీపీ తెలంగాణ ఉద్యమ కాలంలో తెలుగుదేశం అగ్ని పరీక్షను ఎదుర్కొంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పుడు రాజశేఖర రెడ్డి మరణానంతర సానుభూతి వెలువలో తెలుగుదేశం అగ్ని పరీక్షను ఎదుర్కొంది. అయినా కూడా తెలుగుదేశం పార్టీ నిలబడ్డది కదా, నిలబడి మళ్ళీ అధికారంలోకి వచ్చింది కదా. సో మీకు ఈవెన్ డెవిల్ డిజర్వ్స్ ఇట్ డ్యూ అంటారు. అంటే నేను డెవిల్ అని అనడం లేదు, కానీ డెవిల్ అని అనుకునేవారు కూడా అంగీకరించాలని చెప్తున్నాను. అనుకునే వాళ్ళు కూడా అంగీకరించాల్సింది ఏంటంటే తెలుగుదేశం ఇస్ ఎ పార్టీ విత్ గ్రాస్ రూట్ సపోర్ట్ బేస్. అంటే గ్రామాన తెలుగుదేశం పార్టీ బలం ఉంది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే తెలుగుదేశం కక్కావిక్లం అవుతుందని ఎవరైనా భ్రమపడితే అది పొరపాటు. జనసేన ఉన్న తెలుగుదేశం పార్టీకి, జనసేన మద్దతు లేని తెలుగుదేశం పార్టీకి డిఫరెన్స్ ఉంటుంది? డెఫినెట్గా ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఉంది కనుకనే కదా జనసేన మద్దతు చంద్రబాబు నాయుడు కోరుకుంటాడు. ఎందుకు కోరుకుంటలేడు? పవన్ కళ్యాణ్ ఇంటికి పోయిండు చంద్రబాబు నాయుడు. సిపిఎం నేతలు ఇళ్ళకి పోయిండా? ఎందుకు పోలేదంటే ఏం ఆన్సర్ చెప్తారు? బీఎస్పీ నాయకుని ఇంటికి పోయిండా? ఆంధ్రప్రదేశ్ బీఎస్పీ అధ్యక్షులు ఎవరో చూసి. ఇప్పుడు జనసేన పార్టీ మద్దతు లేకపోతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదు అని తెలిసినప్పుడు, రాదు అని నేను రావడం చాలా కష్టం అని మాత్రం అడగను. మరి అలాంటప్పుడు ఒక జనసేన పార్టీ మద్దతు ఉంటే గానీ మరొక పార్టీ అధికారంలోకి రానప్పుడు
డిమాండ్ చేయాల్సిన పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ఉంటారు కదా సార్? లేదండి, ఎవరన్నారు ఇప్పుడు? మరి డిమాండ్ చేయట్లే కదా. ఎవరు చెప్పారు డిమాండ్ చేయలేదు? మీకు సీట్ల సర్దుబాటుకి చర్చలే రానప్పుడు డిమాండ్ చేయలేదని పదవి ఎట్లా అంటారు? మీరు ఆ మాట ఎప్పుడు అనొచ్చు అంటే జనసేన 2 సీట్లు తీసుకున్నా 3 సీట్లు తీసుకుని పోటీ చేస్తే అనొచ్చు. అంటే నాకున్న సమాచారం చెప్తున్నాను సార్. మీకున్న సమాచారం రియలా కాదా నాకు తెలియదు కనుక అంటే సమాచారమే సార్, అది 27 నాకున్న సమాచారం. 27 సీట్లు అంటే చాలా ఎక్కువ అడుగున్నా అన్నట్టు. చాలా ఎక్కువ. 27 సీట్లు అంటే జనసేనకున్న బలానికి తగ్గట్టుగా అడగడం, ఏ మాత్రం బలం కన్నా ఎక్కువ అడగడం. బలం కాదు, పరిస్థితులను బట్టి ఇంకెక్కువ అడగడం. అంటే బలముతో సంబంధం లేదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే నీ అవసరం ఎదురువానికి ఉందనుకోండి. ఇప్పుడు మనం ఇల్లు కొనాలనుకున్నప్పుడు కాస్తంత రేట్ ఎక్కువ పెట్టాను కొంటాం. అమ్ముకోవాలనుకున్నప్పుడు కాస్తంత తక్కువగానే అమ్ముకుంటాం కదా. తత్కాల్ టికెట్ ఎక్కువ రేటు ఉంటుందా ఉండదా? ఇప్పుడు టీడీపీకి జనసేన తత్కాల్ పరిస్థితి. అవసరం వస్తే కొంత ప్రీమియం చెల్లించైనా నెంబర్ ఆఫ్ సీట్స్ నేను చెప్పేది. మళ్ళీ వైసీపీ వాళ్ళు దాన్ని వేరే రకంగా అర్థం చేసుకుంటారు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ సీట్స్ ఇప్పుడు మన ఒక రైల్వే టికెట్ అర్జెంటుగా కావాలి, ఏం చేస్తాం మనం? ప్రీమియం చెల్లించి తత్కాల్లో బుక్ చేసుకుంటాం, అవునా కదా? అదే ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ ప్రీమియం చెల్లించి అంటే ఎక్కువ సీట్లు ఇచ్చైనా జనసేనతో పొత్తు నిలబెట్టుకోవాలి. అది జనసేనకు క్రెడిటే కదా. సో జనసేన డిమాండ్ చేయడం లేదని మీరు అంటే, డిమాండ్ అంటే అర్థం ఏంటి? చంద్రబాబు నాయుడు ఇస్తావా ఇయ్యవా, తెలుగుదేశం ఇవ్వకపోతే నీతో బ్రేకప్ చేసుకుంటా, ఇది వైసీపీ కోరుకోవచ్చు ఈ మాటలు. కానీ జనసేన ఎందుకంటదండి? జనసేన పొత్తు పెట్టుకోవాలని కోరుకుంటోంది. సో అందువల్ల వాళ్ళు లోపల ఏమడుగుతున్నారో నాకైతే తెలియదు. మీకున్న సమాచారం మీకు ఉండొచ్చు. బట్ ఏదైనా జనసేన రిలేటివ్లీ చాలా అసర్టివ్గా ఉంది అనేది క్లియర్. అయితే మీకు ఒక్క పంచాయతీ ఎక్కడ వస్తుంది అంటే, ముఖ్యమంత్రి ప్రస్తావన వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఇది ఇప్పుడు అసందర్భం, ముఖ్యమంత్రి ఎవరు తేలాలంటే ముందు గెలవాలి కదా అంటున్నాడు. అందువల్ల ఆయన సీఎం క్వశ్చన్ ఓపెన్ పెట్టాడు. తెలుగుదేశం నాయకుడు లోకేష్ దాన్ని క్లోజ్ చేసి చంద్రబాబు నాయుడు అని చెప్పేశాడు. డిఫరెన్స్ అంతే. పవన్ కళ్యాణ్ ఎందుకు అది చెప్పడం లోకేష్కి అవసరము, చెప్పకపోవడం పవన్ కళ్యాణ్కి అవసరం. చెప్పడం లోకేష్కి ఎందుకు అవసరం అంటే ఒక రాంగ్ మెసేజ్ పోతుంది తెలుగుదేశం శ్రేణులకు కానీ పార్టీ వర్గాలకు కానీ. తెలుగుదేశం ఇప్పుడు లోకేష్ కనుక అనుంటే, ఒకవేళ ముఖ్యమంత్రి ఎవరు అనేది తర్వాత తేల్చుకుంటాం అనుంటే, ఇవాళ వైసీపీ వాళ్ళు ఊరుకునేదా చెడుగుడు ఆడేవాళ్ళు కదా. అయిపోయింది ఇక చంద్రబాబు నాయుడు కథ అయిపోయింది. కథ లోకేష్ చెప్పిండు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అంటే అవును అని అనలేకపోతున్నాడు. సో తండ్రి పైన లోకేష్ కుట్ర పండుతున్నాడా, చంద్రబాబు నాయుడు ముసలివాడయ్యాడా అని క్వశ్చన్ మార్కులు పెట్టి వైసీపీ అనుకున్న మీడియాలో వచ్చేది కదా. సో అందువల్ల లోకేష్కు ఆ ప్రశ్న వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పాలి? ఆయన అందుకే స్పష్టంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అవుతాడు, ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా అన్నాడని చెప్పి కలుపుకున్నాడు. అందువల్ల అలా అనడం తెలుగుదేశానికి అవసరం. పవన్ కళ్యాణ్ ఆ మాట అన్నాడు అనుకోండి, అప్పుడు ఇమీడియట్ గా వైసీపీ కాపులను తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు దగ్గర పెడతావా అని మొదలు పెడతారు తెలుగుదేశం పార్టీ. అందువల్ల ఆయన ఓపెన్ ఎండెడ్ గా పెట్టుకోదలుచుకున్నాడు. ఓపెన్ ఎండెడ్ గా పెట్టుకున్నాడని కాదు, పవన్ కళ్యాణ్ కూడా తెలుసు. పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో మాట్లాడిన దాన్ని బట్టి కూడా ఈజ్ నాట్ ఇన్ ఎనీ ఇల్యూషన్. రేపొద్దున సీఎం అవుతానన్న ఇల్యూషన్ ఏమీ లేదు. అజ్యూమింగ్ దట్, మీకు అజంప్షన్ చెప్తున్నాను. ఉదాహరణకు 170 స్థానాలున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక 90 సీట్స్ ఈ కూటమికి వచ్చాయి. అందులో 70 టీడీపీకి వచ్చాయి, 20 జనసేనకు వచ్చాయి. అప్పుడు జనసేన మాకు కూడా 2 ఏళ్ళు ముఖ్యమంత్రి ఇస్తారా అని అడిగే అవకాశం ఉంది. అది అడగమని ఎవరైనా డిమాండ్ చేస్తే దెర్ ఇస్ ఎ లాజిక్ ఇన్ ఇట్. ఇట్ ఈస్ నాట్ ఎథికల్. ఎథికల్ ఏంటి? ఎవరికి మెజారిటీ సీట్లు వస్తే వాళ్ళే ముఖ్యమంత్రి. కానీ పాలిటిక్స్లో అలా ఎథికల్గానే ఉండాలని లేదు. పాలిటిక్స్లో ఎప్పుడైనా డిమాండ్ అండ్ సప్లై, ఎవరికి అవసరం ఉంటే ఎవరికి దాన్ని ఎక్స్ప్లైట్ చేసుకునే వాళ్ళు ఉంటారు. కర్ణాటకలో కుమారస్వామి తనకు బలం లేకపోయినా ముఖ్యమంత్రి అడిగితే మనం హర్షించామా? కానీ ఇక్కడ మాత్రం పవన్ కళ్యాణ్ అడగాలంటారు. మీరు విచిత్రం ఏంటంటే, అక్కడ కాంగ్రెస్ పార్టీ కన్నా తక్కువ సీట్లు వచ్చిన ముఖ్యమంత్రి అయిన కుమారస్వామి రాజకీయ స్వభావాన్ని అందరము విమర్శించాం, ఎద్దేవా చేశాం. ఇక్కడ మాత్రం పవన్ కళ్యాణ్ సీట్లు తక్కువ ఆయనే ముఖ్యమంత్రి కావాలని అడగాలి. ఎందుకు అడగాలంటే చంద్రబాబు నాయుడు ఇబ్బంది పెట్టాలి. తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు ఇబ్బంది పెట్టాలని కోరుకునేవారు పవన్ కళ్యాణ్ పైన ఈ రకమైన డిమాండ్ చేస్తున్నారు, ఈ రకమైన ఒత్తిడి తెస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ దాన్ని పట్టించుకోవడం లేదు. నాకున్న బలం ఇంత, ఇప్పుడున్న 2024 రాజకీయ లక్ష్యం ముఖ్యమంత్రి కావడం కాదు, 2024 రాజకీయ లక్ష్యం బలంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రవేశించడం. ఎందుకంటే గత అనుభవాలు ఉన్నాయి ఆయనకు. విడిగా పోటీ ఏమైంది?
తన సీట్లలో కూడా ఓడిపోయాడు. అనుభవం అది క్లియర్గా 2019 ఎన్నికలు ఉంది. ఒక ప్రయత్నం చేశాడు కూడా, 2019లో విడిగానే పోటీ చేశాడు కదా, కానీ రాలే కదా సీట్లు. అంటే ప్రజలు పవన్ కళ్యాణ్ సీఎం చేస్తానికి సిద్ధంగా లేనప్పుడు కూడా నేనే సీఎం అని కూడా పవన్ కళ్యాణ్ తిరుగుతున్నారని. సో పవన్ కళ్యాణ్కు ప్రజలేమో సిద్ధంగా లేరు. చాలాసార్లు చెప్పాడు ఆయన, నన్ను ముఖ్యమంత్రి కాదయ్యా ఎమ్మెల్యే చేస్తానికే మీరు సిద్ధంగా లేనప్పుడు ఇక ముఖ్యమంత్రి సంగతి ఏంటని పవన్ కళ్యాణ్ అన్నాడు కదా ఈ మాటలు. కూటమి సీఎం అభ్యర్థి విషయంలో నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. అది పార్టీకి అంటే తెలుగుదేశం పార్టీకి అవసరం అయి ఉండవచ్చు, కానీ లోకేష్ వ్యాఖ్యలు జనసేన పార్టీని ఇరుకుని పెట్టలేదా సార్? జగన్ నెత్తిన ఎవరైనా జనసేనలో ఎవరైనా ఒకరైనా అన్నారా బయటకి బయటకు వచ్చి ఓపెన్ గా మాట్లాడే స్వేచ్ఛ పార్టీలో కొంతమందికి లేదు. లోపల కూడా వెళ్ళి జన సైనికులకు కూడా అంచనా ఉంది. మళ్ళీ అమాయకులకు కాదు కదండి రాజకీయాలు ఉన్నవాళ్ళు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరిక ఉండొచ్చు జన సైనికులు, తప్పనిసరిగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ నాగేశ్వర ముఖ్యమంత్రి కావాలని కోరిక కూడా కొంతమందికి ఉంటుంది. నేను కింద నా యూట్యూబ్ ఛానల్ కామెంట్ చూడండి, సార్ మీరు సీఎం కావాలి సార్, మీరు పిఎం కావాలి సార్ అని కూడా అంటారు. నిన్న కామెంట్ చూశాను సార్ నేను, మీరు రేవంత్ సర్కార్కి ఆర్థిక సలహాదారుగా వెళ్ళండి అని చెప్పి ఒక కామెంట్. అంటే రకరకాల కోరికలు ఉంటాయి, ఆరోగ్య సలహాదారుగా ఉండాలని కూడా కోరుకుండొచ్చు వాళ్ళకి, దానికి నేనేం చేస్తాను కానీ. సో అందువల్ల నా పాయింట్ ఏంటంటే మన నాగేశ్వర్ పైన అభిమానం ఉన్నవారు ఆ రకమైన కోరికలు ఉంటాయి. అంటే ఇప్పుడు నిన్న మనమే మాట్లాడుకున్నాం కదా, అంటే మీరే ఆర్థిక సలహాదారు అయితే మీరు ఏం సూచనలు చేస్తారని మీరు ప్రశ్న అడిగారు. బహుశా మీరు అడిగిన ప్రశ్న నుంచి వాళ్ళు అలాంటి స్ఫూర్తి పొందొచ్చేమో. కానీ ఫండమెంటల్ పాయింట్ ఏంటి అంటే ఎవరి కోరికలు, ఎవరి అభిమానుల కోరికలు వాళ్ళకు ఉంటాయి. సో నన్ను సీఎం కావాలని కామెంట్లు ఎవరు అన్నారు కనుక నేను వెంటనే 2028లో ప్రొఫెసర్ నాగేశ్వర ముఖ్యమంత్రిని ప్రకటించుకున్నాను అనుకో, ఐ హ్యావ్ ఎ రైట్ టు డూ దాట్. బట్ ఇట్స్ నా అది అన్రియలిస్టిక్కే కదా. సో అందువల్ల పవన్ కళ్యాణ్ అభిమానులకు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరిక ఉంటుంది. ముఖ్యమంత్రి కర్మండి ప్రధానమంత్రి కావాలని కోరిక ఉంటుంది. అవకాశం అయితే ప్రపంచానికి అధ్యక్షుడు కావాలని కోరిక ఉంటుంది పవన్ కళ్యాణ్ అభిమానులకు. ఉండడం తప్పు కాదు కదా. పవన్ కళ్యాణ్ వాళ్ళ అభిమానులకు దేవుడు లాంటి వాడు. నేను అనేక మంది అభిమానులు మాట్లాడడం చూశాను, మా దేవుడు పవన్ కళ్యాణ్ అంటేవాడు. ఇక దేవుడు పొజిషన్ ఇచ్చిన వాడు సీఎం పొజిషన్ తక్కువే కదా సార్. ఇక దేవునిగానే ఆరాధించే పరిస్థితుల్లో అభిమానులు ఉంటే వాళ్ళు సీఎం కావాలని కోరుకోరా. కానీ రియాలిటీ ఏంటి, వాళ్ళు కోరుకుంటారు, అవకాశం రానప్పుడు బాధపడతారు, ఆవేదన పడతారు. కానీ అదే సమయంలో వాస్తవం వాళ్ళకు కూడా తెలుసు కదా. జనసేన కార్యకర్తలు, జన సైనికులు రాజకీయ అవగాహన లేని వాళ్ళని మీరు ఎందుకు అనుకోవాలి? ఆ మేర రాజకీయ అవగాహన ఉండదా? కళ్ళ ముందు భీమవరంలో, గాజువాకలో 2 చోట్ల పవన్ కళ్యాణ్ గెలిపించుకోలేని జన సైనికులు రేపు పొద్దున ముఖ్యమంత్రి అవుతారు పవన్ కళ్యాణ్ బొమ్మలు ఉంటారా? అవకాశం వస్తే వ్యూహాలు కరెక్ట్గా ఉన్నప్పుడు రాజకీయ సందర్భాలు వస్తే అవుతాడేమో. ఏం పవన్ కళ్యాణ్ సీఎం కాడని మనం ఏం చెప్పగలం? దేవవాడు పిఎం కాలేదా? సో ఎవరు ఏదైతారని ఎవరు చెప్పగలుగుతారని రాజకీయాల్లో? రైట్ సార్.